తిరిగే వాటన్నిటికీ జీవుడుగా నిలబడి ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, నీకు నాకు తేడా లేదురా, జీవుడు జీవుడన్న నువ్వే నేను, తత్వం అసి అది నేనయ్యున్నది, అలా కలిసిపోతాయి. ఇప్పుడు ఈ పూర్ణం జీవబ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వమసి మహావాక్యం చిన్ముద్ర అయితే, దీన్ని చిన్ముద్ర అంటారు. ముద్రలు పట్టించి వరిస్తారు. అసలు ముద్ర పట్టించి ఇవ్వాలి, ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పిస్తారు మా దీక్ష. అప్పుడు సత్వరజస్తమో గుణములకు సాక్షి ఆయన, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి, అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి. ఇలా ఈ మూడిటికి సాక్షిగా ఉండి పూర్ణమై తుది మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంత మీకొచ్చేది కాదు, మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి.